నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడే గురు పౌర్ణమి. నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలు. వేకువజాము నుండి బాబావారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ విప్ బోండా ఉమ. ప్రజలందరికీ శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని వ్యాఖ్య. సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వెల్లడి. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందన్న విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్సారీ. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజం. నగరంలోని శివసాయి క్షేత్రం నందు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆలయం నందు శివాచార్య స్వామి పర్యవేక్షణలో సాయిబాబా వారికి లక్ష ముత్యాలతో విశేష అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. సూర్యరావుపేటలోని శివసాయి క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. బాబావారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. పవిత్ర డైమండ్స్ అధినేత రాజేష్ దంపతులు బాబావారికి లక్ష ముత్యాలు సమర్పించి విశేష అర్చన చేశారు. శివసాయి క్షేత్రం పీఠాధిపతులు శివాచార్య స్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల విశేష సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పవిత్ర డైమండ్స్ అధినేత రాజేష్ మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా వారికి మేలిమి ముత్యాలతో అర్చన చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వాసవి క్లబ్ మాజీ గవర్నర్ సత్యకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శివసాయి క్షేత్రంలో ఎంతో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయని చెప్పారు. ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్దలతో బాబావారికి భక్తులు తమ శక్తి మేరకు వేడుకలు నిర్వహించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని సేవించారు. శివోహం శ్రీ శివజ్ఞానపీఠం సూర్యారావుపేట డోర్నకల్ రోడ్లో కలిగి ఉన్నటువంటి సంస్థ. శివాచార్య స్వామి స్థాపకా మఠాధీశ. ఈ యొక్క గౌరవాధ్యక్షులైనటువంటి కొల్లిపర రాజేష్ గారు, దేవి పవిత్ర, అలాగే మా గౌరవ సభ్యులు గోకుల్ గారు, అందరము కలిసి విశేషంగా కొనకల్ల సత్యకృష్ణ ప్రసాద్ గారు అనేటటువంటి సభ్యులందరూ కలిసి విశేషంగా ఈరోజు లక్ష ముత్యాలు సేవని సమర్పించడం జరిగింది. అందరూ దర్శించండి, తరించండి. ఇది ఎక్కడా జరగనటువంటి విశేషార్చన. మన క్షేత్రంలో మాత్రమే ఈ లక్ష ముత్యాలు అర్చన స్పాన్సర్డ్ బై దేవి పవిత్ర రాజేష్ గారు. మరి ఈ సేవా కైంకర్యంతో పాటుగా స్వామివారు అభయముద్రతో కూడుకున్నటువంటి సాయిబాబా వారి విగ్రహం కూడా హృదయ స్థానంలో శివలింగం ఉండి స్వర్ణలింగం ఉన్నటువంటి విగ్రహం కూడా ఏకైక స్థానం మన పీఠంలోనే ఉంది. దానికి స్పాన్సరింగ్లో చాలామంది డివోటీస్తో పాటుగా మన గోకుల్ గారు కూడా స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి ఇంత కార్యక్రమానికి భగవద్బంధువులందరూ కూడా డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా సహకారం అందిస్తూ ప్రచార మార్గమాన్ని ఎక్కువగా అందరికీ తెలియజేసే విధంగా శ్రీ ఛానల్ వారు కృషి చేసినందుకు వారికి ఆశీర్వాదాన్ని అందిస్తూ గౌరవాధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి కావడం వల్ల లక్ష ముత్యాలతో పూజ జరిగిందండి. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ఈ పూజకి ఈ లక్ష ముత్యాల పూజ ఎక్కడా జరగనటువంటి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ముత్యాలని ఒక్కసారి మన సాయిబాబా వారి దర్శనానికి వచ్చి అందరూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శివోహం. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ శివజ్ఞాన పీఠానికి రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఆ రోజున వైభవ మహాలక్ష్మి యాగం మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా కూడా జరగనటువంటి 1,00,000 పువ్వులతో ఆ రోజున వైభవ మహాలక్ష్మి యాగం జరిగింది. ఆ రోజున ఎంతటి విపత్కర పరిస్థితి అంటే ఎంతో ఆ రోజున 12-1 గంట దాకా కూడా ధార వర్షం, తెల్లారు 5 గంటలకు మొదలు పెట్టాలి. ఎట్టాగా భగవంతుడా అని ఆలోచించుకునే పరిస్థితిలో మరి ఆ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెడతాం. దిగ్విజయంగా 7 రోజులు చేయటం, ఆ తర్వాత అనేక కార్యక్రమాలతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో చేయటం జరుగుతుంది. ఇవాళ గురుపూర్ణం సందర్భంగా మరి ఆత్మలింగ స్వామి అది భారతదేశంలోనే ఎక్కడా లేదు. అసలు నేను ఇంతవరకు వెళ్ళా. అది ఒక్క శివజ్ఞాన పీఠానికి మాత్రమే దక్కింది. ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే అన్ని డివిజన్లో సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ ని ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. 58వ డివిజన్ డాబా కొట్ల సెంటర్ నూజివీడు బస్టాప్ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో టీడీపీ ప్రభుత్వ పాలనలో
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు తక్కువ ధరకే శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంటును ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు మంచినీరు అందించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్లాంటు నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని తెలియజేశారు. ప్రజలకు ఉపయోగపడే ప్లాంటుని మూసివేయాలని కూడా కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయని చెప్పారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ప్లాంటు గురించి అధికారులతో మాట్లాడి సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. సింగ్ నగర్, వడ్డెర కాలనీ, ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాల వారికి 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు 5 రూపాయలకే సబ్సిడీ ధరకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏరుబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్లు పిరియా జగదాంబ, ఏరుబోతు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజలా పేరుతో గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 5 రూపాయలకే పరిశుద్ధమైనటువంటి మంచినీటిని, తాగునీటిని ప్రజలకు అందించడానికి ప్రపోజల్ పెట్టాం. ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్ లో 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నటువంటి 20 లీటర్ల క్యాన్ ని 5 రూపాయలకి అందించడం కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్లాంట్ మూతపడతమే కాకుండా ఈ ప్లాంట్ తీసేయాలని కౌన్సిల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, మంత్రి గారి వరకు ప్రపోజల్ను మూవ్ చేసి మళ్ళీ దీన్ని 25 లక్షల రూపాయలతో సుమారు బడ్జెట్తో రెడీ చేసాం. రెడీ చేసి ఇవాళ ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఆర్ఆర్పేటలో కానీ, ఈ కాలనీ ఇందిరానాయక్ నగర్ కాలనీ కానీ, వడ్డెర కాలనీ కానీ, సింగ్ నగర్ కానీ 20 లీటర్ల వాటర్ క్యాను 5 రూపాయలకే ఇవ్వడానికి ఇది ప్లాన్ చేసాం. ఇది వాళ్ళ ప్రారంభించుకున్నాం. గురు పౌర్ణమి మంచి రోజును ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి డివిజన్లో ఇలాంటి వాటర్ ప్లాంట్ని కమిషనర్ గారితో మాట్లాడతాం, మంత్రి గారితో మాట్లాడతాం. ప్రతి డివిజన్లో పెట్టి పరిశుద్ధమైనటువంటి శుద్ధి చేసినటువంటి మంచినీటిని, ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని ప్రజలకి 5 రూపాయలకే తక్కువ ధరకే అందిస్తాం. ఖచ్చితంగా ఇది అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుతామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండటంతో ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ముందుగా రామలింగేశ్వర్ నగర్, పడవల రేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు బడ్డీ కోటు పంపిణీ చేశారు. అనంతరం ఈనాడు కాలనీ, సంకుల అన్నపూర్ణమ్మ వీధి ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసిగిపోయిన ప్రజలు కూటమి నాయకులకు అఖండ మెజారిటీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు అనేకమైన ఫలితాలిస్తూ సంవత్సర కాలం పాటు 5 సంవత్సరాల విధ్వంసాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడిపి 8% నుంచి 12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో అది 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడిపి పెరుగుద్దు, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దు, పేదరికం తగ్గే కొందికి జీడిపి పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది ఈ రాష్ట్రంలో గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వెళ్లి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనండి, లేకపోతే మంచి ఉద్యోగస్తులుగా కానివ్వండి, సంపాదన పరులై పక్కవాడికి సాయం చేసే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వాళ్ళ మార్గదర్శులుగా తీసుకుని ఇక్కడ బంగారు కుటుంబాలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా మార్చడానికి చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో కానీ లేకపోతే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో
ఏమాత్రం 6 నెలల్లోనే దీన్ని ఆ విధంగా తయారు చేసిన సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్సారీ మండిపడ్డారు. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో కృష్ణలంక రాణిగారి తోట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఛార్జీలను పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమని చెప్పారు. ఆదాని సంస్థకు లాభం చేకూర్చేందుకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండోసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల మీద మోపడం జరిగింది. మహిళలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం మొట్టమొదటిసారిగా మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ లో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ అరుణశ్రీ తెలిపారు. సమాజ సేవతో పాటు మహిళలకి క్రీడల పట్ల మక్కువ చూపే విధంగా విశాఖపట్నం, ఏలూరు, నూజివీడ్లో క్రికెట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని గురునానక్ కాలనీ సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ గ్రౌండ్ లో విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అరుణశ్రీ క్లబ్ నిర్వాహకులు మాట్లాడారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు క్లబ్ లో ఉన్న సభ్యులకు క్రీడల పట్ల మక్కువ కలిగే విధంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రికెట్ పోటీలో పాల్గొన్న మహిళలు వారి ప్రతిభను చూపడంతో పాటు ఆహుతుల్ని ఎంతగానో అలరించడం జరిగిందని చెప్పారు. క్రీడా స్ఫూర్తితో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. మహిళలలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం మొట్టమొదటిసారిగా మహిళల్ని ఉత్సాహపరిచే విధంగా విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ లో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం ముదావాహమని చెప్పారు. నా పేరు అనురాధ మాగంటి. ఐఎమ్ ద పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ఈ క్రికెట్ మ్యాచ్ అన్నది యాక్చువల్లీ మేము అందరం పెళ్ళిళ్ళే సెటిల్ అయిన వాళ్ళం. ఎవ్వరు మమ్మల్ని పిలిచి రండి ఆడుకోండి అని అనరు. దిస్ ఇస్ ద ఓన్లీ ద ఇన్నర్ వీల్ క్లబ్ హ్యాస్ ఇన్వైటెడ్ అస్. వచ్చి ఆడండి, ఆడుకోండి అని మా స్కూల్ డేస్, మా కాలేజ్ డేస్ గుర్తు చేయడం. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2013లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మా ప్రెసిడెంట్ సావిత్రి గారు కండక్ట్ చేశారు లేడీస్కి క్రికెట్. కరెక్ట్గా ఆఫ్టర్ 12 years, జస్ట్ 1 decade తర్వాత ఇప్పుడు మా ప్రజెంట్ ప్రెసిడెంట్ ప్రవీణ కుమారి మళ్ళీ లేడీస్కి క్రికెట్ పెట్టి మళ్ళీ మా అందరిలో ఆ జోష్ తీసుకొని వచ్చారు. అందరికీ ఆడాలని ఉంటుంది కానీ మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయరు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. మమ్మల్ని ఇన్వైట్ చేసి మా స్కూల్ డేస్ని, కాలేజ్ డేస్ని గుర్తు చేసి మా చేత మళ్ళీ ఆడిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ వెరీ గ్రేట్. హిప్ హిప్ హురే. ద క్రెడిట్ గోస్ టు ది ప్రజెంట్ ప్రెసిడెంట్ ప్రవీణ అండ్ సెక్రటరీ పల్లవి అండ్ ద టీమ్ అండ్ అవర్ అనుపమ హూ ఇస్ ద ఎడిటర్ ఆఫ్ ది క్లబ్. జై శ్రీరామ్. నేను ప్రవీణ, ఇన్నర్ వీల్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ అండి విజయవాడ. మాదొక లేడీస్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి విత్ 200 లేడీస్, ఓన్లీ లేడీస్ అండి. ఇందులో మా మేడం చెప్పినట్టు, చైర్మన్ గారు చెప్పినట్టు ఒక ఏజ్ అనేది లేదు. సర్వీస్ చేస్తాము, ఫ్రెండ్షిప్ కలుస్తాము, అన్ని క్లబ్స్ నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరం కలుస్తాం. సర్వీస్, ఫ్రెండ్షిప్, ఫన్, ఎంటర్టైన్మెంట్, వాట్ నాట్. ఇప్పుడు ఇక్కడ అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఇన్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ డిస్ట్రిక్ట్ 302 నుంచి విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ క్రికెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓన్లీ లేడీస్. ఆల్మోస్ట్ ఇక్కడ 6 teams అండి. ఇంకా వచ్చారు టీమ్స్, కానీ ఇంకా మనకి టైము ఇది సెట్ అవ్వక లేడీస్ కదా. సో 6 teams ఇంటూ 5 members, ఆల్మోస్ట్ 50 members దాకా టీం ఆడుతున్నారు. ఇంకా మా మెంబర్స్ కూడా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అండి, చాలా హ్యాపీగా ఉంది. లేడీస్ ఇంత బాగా వచ్చి ఇలా ఇంత మోటివేట్ అయ్యి ఆడతారని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ వాళ్ళందరికీ కూడా నా సాయంత్ర శుభాకాంక్షలు. సో ఈరోజు వీళ్ళు ఇక్కడ
వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న ఈ క్రికెట్ మ్యాచ్ నిజంగానే చాలా మాకు ఇది లేడీస్కి ఉమెన్కి చాలా అవసరం. ఫిజికల్గాను మాది ఒక సర్వీస్ ఆర్గనైజేషను. ఈవెన్ దో సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే నాట్ ఓన్లీ సర్వీసు, మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో కూడా ఈవెన్ స్పోర్ట్స్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీంట్లోని ఫస్ట్ టైము ఇంత బాగా వీళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ని ఇట్లా అరేంజ్ చేసి మా అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టు చేశారు. ఒక్క విజయవాడే కాకుండా మనకి కంప్లీట్గా న్యూజివీడు, విశాఖపట్నం, ఏలూరు, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం ఆర్గనైజేషన్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా స్పోర్టివ్గా తీసుకొని అందరూ కూడా ఈవెన్ 60 లేదు, 70 లేదు, 20 లేదు, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు. విజయవాడ మిడ్ టౌన్ న్యూ బోర్డ్ ఈరోజు క్రికెట్ లీగ్ మాగంటి అనురాధ క్రికెట్ లీగ్ జరుగుతోంది. సో అందుకు మన న్యూ డిస్ట్రిక్ట్ చైర్మన్ అరుణశ్రీ గారు, మిసెస్ అరుణశ్రీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అరుణశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మన న్యూ ప్రెసిడెంట్ ప్రవీణ కుమారి గారు ఉన్నారు, నేను సెక్రటరీ, పాస్ట్ ప్రెసిడెంట్ అనురాధ మాగంటి గారు, అలాగే అనుపమ. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వారి మంగళ శాసనముల మేరకు శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్టీఆర్ జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో శివాభిషేకం, లక్ష గౌరమ్మల పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నామని సంస్థ నేషనల్ డైరెక్టర్ లలితారాణి, ఏపీ స్టేట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొని భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించుకున్నారని చెప్పారు. ఆషాఢ మాసంలో గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ శివక్షేత్ర వనిత శక్తి ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు కృష్ణా జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో లక్ష గౌరమ్మల పూజ, శివాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. భవానీపురం పున్నమిఘాట్లో ఉన్న శ్రీ దుర్గా భవానీ ఆలయంలో సంస్థ నేషనల్ డైరెక్టర్ లలితారాణి, సెక్రటరీ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థకు చెందిన వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలితారాణి, భాగ్యలక్ష్మిలు మాట్లాడారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వారి సంకల్పం మేరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఆషాఢ మాసంలో గౌరమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. జై జై వాసవి, ఓం నమ శివాయ. మన అమ్మకు మనసారా ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేసి మేము 3 సంవత్సరాలు అయిందండి. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా లక్ష గౌరవం చేద్దామని స్వామీజీ సంకల్పంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసాము. అలానే ఇబ్రహీంపట్నము, అలా చాలా ఊర్ల నుంచి కూడా అందరూ వచ్చి అమ్మవారికి లక్ష గౌరమ్మలు చేసి ఈ రోజు తీసుకొచ్చి కుంకుమ పూజ, గౌరీ పూజ చేసి స్వామివారికి అభిషేకాలు చేసి కృష్ణానది ఒడ్డిన ఊరేగింపుతో అమ్మవారికి కోలాటం వేసుకుంటూ తీసుకువచ్చి కృష్ణానదిలో కలిపాము. జై వాసవి, జై జై వాసవి. శివస్వామీజీ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో మన అమ్మకు మనసారే ఈ కమిటీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్ గారు లలితారాణి గారు, స్టేట్ సెక్రటరీ భాగ్యలక్ష్మి గారు, స్టేట్ ట్రెజరరీ మీనాక్షి గారు ఆధ్వర్యంలో ఇంకా మేము అనేకటువంటి గ్రూపులు ఏర్పాటు చేశామండి. ఆ గ్రూపుల్లో రకరకాల మంది ప్రెసిడెంట్ వాడు కూడా ఉన్నారు. మేము ఈ రోజు ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లక్ష గౌరమ్మల పూజ ఏర్పాటు చేశామండి. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా విజయవాడ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి కూడా అమ్మవారి నామం తలుచుకుంటూ గౌరమ్మలను తయారు చేస్తూ ఇక్కడికి ఈ రోజు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమము చాలా చక్కగా గుడిలో నిర్వహించుకొని అందరూ తీసుకొచ్చినటువంటి గౌరమ్మలను అక్కడ ఏర్పాటు చేసి పూజా విధానం అనంతరము ఊరేగింపుగా కోలాటాలతో ఊరేగింపుగా అందరము నది వద్దకు వచ్చి గౌరమ్మలను కృష్ణమ్మలో కలిపేసి ప్రసాదాలన్నీ స్వీకరించుకొని వెళ్తున్నాము. ఈ కార్యక్రమం అందరి సహకారంతో జరిగిందండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి.
విద్యా సంస్థలు విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పంపిణీ చేసే నూతన సాంప్రదాయాన్ని విద్యాంజలి స్కూల్ ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయమని వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు వెల్లడించారు. స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని స్పష్టం చేశారు. ప్రభుత్వం సేవా సంస్థలు అందజేసే సహాయ సహకారాలతో విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వించిపేట గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ విద్యాంజలి స్కూల్ నందు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, వడ్డీ రమేష్ కుమార్, ఎంకే శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకి పలు ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్లను ఉచితంగా పంపిణీ చేసి రాష్ట్రంలో ఒక నూతన వరవడిని విద్యాంజలి స్కూల్ ప్రారంభించిందని తెలియజేశారు. విద్యార్థులు ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థ అందజేస్తున్న సహాయంతో బాగా చదువుకొని దేశానికి, స్కూల్ కి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలిపారు. విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 10వ తరగతిలో అత్యధిక ప్రతిభను కనపరిచిన విద్యార్థిని నందినికి స్కూల్ యాజమాన్యం 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. గురు పూజోత్సవ శుభాకాంక్షలు చిన్నారుల తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, అట్లాగే ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక సేవా కార్యక్రమాన్ని ఈ స్కూల్ యాజమాన్యం తీసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈయన ఆ స్ఫూర్తితో ఇదొక స్ఫూర్తిగా మాత్రం తీసుకోవాల్సిన, మిగతా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బయట మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు ఇష్టమే కానీ యూనిఫామ్లు అనేవి మరి విద్యా సంస్థలు ఇవ్వటం అనేది ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీయటం మన శ్రీనివాస్ గారే మొదలుపెట్టారు దీన్ని. మరి ఇది ఒక స్ఫూర్తిగా మరి ఈ విజయవాడ నగరం అంతా వెళ్ళాలని, అట్లాగే మరి ఈ స్కూల్లో కూడా మెరిట్ విద్యార్థులు అనేక మందిని ఆయన బయటికి తీసి వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేయటం జరుగుతూ ఉంది. మరి చాలా కార్పొరేట్ కాలేజీలు చూస్తాం, కార్పొరేట్ స్కూళ్ళు చూస్తాం. చదువుకునే వాడికి చదువు చెప్పడం అనేది అది దుస్సాంప్రదాయం, అది కరెక్ట్ కాదు. విద్యా వ్యవస్థకి అది ఒక మచ్చ లాంటిది. మరి శ్రీనివాస్ గారు చదువు రాని విద్యార్థులు, చదవలేని విద్యార్థులను కూడా ఉన్నత విద్యావంతులను చేసి వాళ్ళు ఇప్పుడే చెప్పారు, ₹1,00,000 స్కాలర్షిప్ ఒక 10th క్లాస్ పాప మరి స్కాలర్షిప్ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఎంతో కఠోర శ్రమ చేస్తే కానీ అది పిల్లలు కాకుండానే గురువులు కానీ తల్లిదండ్రులు కానీ కఠోర శ్రమతోనే ఆ పాప కానీ మిగతా వీళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కానీ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు కానీ వీళ్ళందరి కఠోర శ్రమ మరి దాంట్లో కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని మేము సక్సెస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా పేరెంట్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ను నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ అందరికీ కూడా మేము ఆటల పోటీలు నిర్వహించాము. విజేతలకి మన ముఖ్య అతిథి శ్రీనివాస్ గారు, ఆకుల శ్రీనివాస్ గారి ద్వారా బహుమతి ప్రదానం చేశాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం విద్యార్థులకి ఉచిత యూనిఫామ్ పంపిణీ చేయటం. దానికి సేవకుడు, ప్రజాసేవకుడు, ధార్మికుడు, అలాగే పేద పిల్లలకి పుస్తకాలు అందజేయగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి సేవాభావం కలిగినటువంటి వడ్డీ సురేష్ కుమార్ గారు మాకు ఈరోజు ఆత్మీయ అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ద్వారా దాదాపు 100 మంది పిల్లలకి యూనిఫామ్ ఇవ్వటం, అలాగే 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి టి నందిని అనేటటువంటి అమ్మాయికి 10,000 రూపాయలు స్కాలర్షిప్ అందజేయడం. ఈ విధంగా మధ్యతరగతి పేద కుటుంబాల్లో ఉండేటటువంటి పిల్లలకి ఉన్నతమైన చదువును అందించడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, సూచనల్ని ప్రభుత్వం తీసుకోవాలని భావించిందని అన్నారు. అందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలల్ని మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62 డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, కండ్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల సూచనల్ని, సలహాలు తీసుకుని పాఠశాలలో
బోధనలతో పాటు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులు ఎవరైనా ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకొని తింటామంటే అవకాశం కల్పిస్తామని అన్నారు. పాఠశాలలో కొన్ని సమస్యల్ని సమావేశాల్లో తల్లిదండ్రులు చెప్పారని, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామని అన్నారు. 62వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా తీర్చేందుకు, పేద కుటుంబాలలోని పిల్లలకు సైతం అత్యంత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకి మహార్దశ లభిస్తుందని, మెరుగైన విద్య విద్యార్థులకి అందుతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గురు పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఇది ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం, వాళ్ళ సూచనలు, సలహాలు, కంప్లైంట్స్ తీసుకొని అవి పరిష్కరించడం, అట్లాగే ఆ స్కూల్లో సదుపాయాలు ఏదన్నా తక్కువైనయా ఆ సదుపాయాల్ని ఏర్పాటు చేయటం, ఇంకా మరే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఇమ్మీడియట్ గా అధికారులకు ఆదేశాలు ఇచ్చి అన్ని సరిచేయమని ముఖ్యమంత్రి యొక్క ఆదేశం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వాలకు ప్రధాన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు అలంపూర్ విజయ్ కుమార్ తెలిపారు. 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాలలో డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకి పంపించడంతో పాటుగా వారి నడవడికపై నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని చెప్పారు. ప్రతిరోజు పాఠశాలలో చెప్పే పాఠ్యాంశాల బోధన తీరుని విద్యార్థుల్ని అడిగి తెలుసుకుని ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో జరుగుతున్న ఈ సమావేశం పాఠశాలల అభివృద్ధి క్రమంలో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని విద్యార్థుల తల్లిదండ్రులకి నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతుల్ని కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి అందజేశారు. విద్యార్థులకి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పుచ్చలపల్లి సుందరయ్య ఎలిమెంటరీ స్కూల్లో మరి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా జరిగింది. అందులో పేరెంట్స్ రావడం, మరి టీచర్స్ వాళ్ళతో మాట్లాడడం, మరి అదేవిధంగా పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాలి, మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పేసి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా పేరెంట్స్తో చెప్పాము, ప్రతి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారైనా వచ్చి మరి ఇక్కడికి వచ్చి టీచర్స్తో అమ్మేకమ్మని చెప్పేసి, మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మొక్కలన్నింటినీ కూడా పిల్లలు బాగా పెంచాలని చెప్పేసి వాళ్ళకి పాస్పోర్ట్ బుక్ కూడా ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారంగా అప్లోడ్ చేయమని చెప్పారు. మరి చిన్నప్పటి నుంచే ఈ మొక్కలను పెంచడం అలవాటు చేయడం చాలా బాగుంది. మరి ఈ కార్యక్రమానికి మరి హెచ్ఎం గారు, మరి కార్పొరేటర్ గారు, మరి ఇక్కడ పేరెంట్స్ వీళ్ళంతా వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాలలో వేకువజాము నుంచి బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో చేశారు. పలు డివిజన్లో జరిగిన అన్నదాన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ శ్రీ షిరిడి కృష్ణసాయి మందిరం, ఉడా కాలనీ సాయిబాబా ఆలయం, 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాలలో బోండా ఉమా పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా 63వ డివిజన్ శ్రీ షిరిడి కృష్ణసాయి మందిర కమిటీ పెద్దలు కోలా శ్రీనివాసరావు మాట్లాడారు. గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆ పూజల్లో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొనడం, భక్తులకి స్వయంగా భోజనాలు వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడి తులసి, తెలుగు మహిళా నాయకురాలు లబ్బా దుర్గా, డివిజన్ తెలుగుదేశం కమిటీ, ఆలయ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 63వ డివిజన్లో షిరిడి కృష్ణ దేవస్థానం సాయిబాబా దేవస్థానం నందు ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుండి భారీగా 6,000 మందికి, సుమారుగా 6,000 మందికి అన్నదాన ప్రారంభించాం. భారీగా జనం వచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు శ్రీ బోండా ఉమేశ్వర గారు హాజరయ్యారు. జనం అందరూ బాగా సహకరించారు. ప్రత్యేకంగా గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
అన్ని దానాలకెల్లా అన్నదానం అత్యంత మహోన్నతమైనదని శంకరాదం వెంకట్రావు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి భక్తులకు పేదలకు ప్రతి పౌర్ణమి రోజున అన్నదానం చేస్తున్నామని వెల్లడించారు. దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు రథం సెంటర్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్న సంతర్పణ సమితి నిర్వాహకులు శంకరాద వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది అమ్మవారి భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. అన్ని దానాలలో అన్నదానం అత్యంత మహోన్నతమైనదని చెప్పారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో విజయేశ్వర స్వామి ఆశస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో అన్న సంతర్పణ సమితి సభ్యులు పెద్ది అన్నారావు, బెజవాడ అయ్యప్ప, పెదపూడి సురేష్, రాయల్ అవినాష్, పొలిమెట్ల హర్ష తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు అద్భుతంగా జీవిస్తున్నారంటే గురుస్థానం ఉండబట్టే ప్రతి ఒక్కరు మనం అద్భుతంగా జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది గురువు గారి దగ్గరే. ఈ రోజు గురు పౌర్ణమి అవటం మహా అద్భుతం. ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోని విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ పెట్టుకున్నాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోని, డొక్కా సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరికి లేదు. ఆ తల్లి ఒకప్పుడు ఎన్నో ఎకరాలు అమ్మి అద్భుతంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చేసింది. ఆ తల్లి స్ఫూర్తితోని ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు సాయి సహకారాలతోనే ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. నాది నేనంటూ ఏమీ లేదు. ఈ తల్లి జగన్మాత మమ్మల్ని, మా టీంని గాని, మా కుర్రోళ్ళు గాని అందరినీ అద్భుతంగా నడిపించడానికి ఆ తల్లి సపోర్ట్ తోనే మేము చేయగలుగుతున్నాం. ఆ విజయేశ్వర స్వామి సపోర్ట్ తోనే చేయగలుగుతున్నాం. ఇంకా మాకు దాతలు ముందుకొచ్చి ఈ అన్న సందర్భానికి సపోర్ట్ చేస్తే ముందు ఇంకా బాగా చేస్తాం. బాగా చేసి అన్నంకి మించిన దానం ఏదీ లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడే గురు పౌర్ణమి. నగర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకలు. వేకువజాము నుండి బాబావారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ప్రభుత్వ విప్ బోండా ఉమ. ప్రజలందరికీ శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తామని వ్యాఖ్య. సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంటును ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వెల్లడి. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వ్యాఖ్య. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ఉండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతుందన్న విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్సారీ. ఏడాది పాలనలో 18,000 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలను ప్రజల నుంచి వసూలు చేశారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.